గారికి ఇచ్చారు, తర్వాత కాంగ్రెస్ వెళ్ళిపోయింది అధికారం. శీలా దీక్షిత్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాక అరవింద్ కేజ్రీవాల్ గారికి వచ్చారు. అందుకని ఇంకా ఏది ఇది రిజల్ట్ ఏమి రాలేదులేండి. మీరు ఇంకేం రావాలండి, ఇంకేం రావాలి? అయితే ఒకటి, ఇప్పుడు మహా అయితే 15 రౌండ్లు 14 రౌండ్లో ఉంటాయి. ఇప్పుడు 6-7 రౌండ్లు దాదాపు 5-6 రౌండ్ల పైన అయినాయి. ఏది ఏమైనా కానివ్వండి, ఇప్పుడు అది గెలిస్తే ఇంకొకసారి మేము ఢిల్లీ ప్రజలకి పరిపాలన ఇస్తాం. ఇప్పుడు ప్రజలకి ఒక అవకాశం. అయితే మీరు మ్యాజిక్ ఫిగర్స్ కి ఎంతో దూరంలో లేరు. 7 ఇప్పుడు ఢిల్లీ ప్రజలు గెలిపించుకున్నారనుకోండి, మళ్ళీ పరిపాలన మంచి చక్కటి ప్రభుత్వాన్ని అందిస్తాం, గుడ్ గవర్నెన్స్. గెలిపించలేదనుకోండి, దేశం అంతా పార్టీని మేము విస్తరిస్తాం. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు కదా, దీంట్లోనే అవకాశాలను వెతుక్కోవాలని. సో రెండోది, చంద్రబాబు నాయుడు గారికి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేసి చంద్రబాబుకి ఓటేయండి అని చెప్పారు. ఆయన ఓటేయండి, నేను కూడా చెప్పలే ఎప్పుడు ఆయన ఓటేయమని కదా, మొన్న 19లో. మళ్ళీ ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. ఇప్పుడు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ వచ్చి చంద్రబాబు నాయుడు మాట మీరు 2019లో కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేశాడు, వీళ్ళు ఓడిపోయారు. ఆయన కేజ్రీవాల్ వచ్చి ప్రచారం చేసి ఓడిపోలేదు కదా, కనీసం ప్రచారం చేయబట్టి కొన్ని సీట్లను వచ్చి. అవునా, అలా కూడా అనిపిస్తుంది. ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేది ఆయన ఈ దేశంలో మోడీ బీజేపీ వల్ల చంద్రబాబు నాయుడు ఓడిపోయాడని చెప్పండి, కొంత నేను ఒప్పుకుంటా. అప్పుడు డిబేట్ చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అనేది ఏంటంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కదా సార్. ఆయన నరేంద్ర మోడీ కన్నా ముందే ముఖ్యమంత్రి, ఎంతో మందిని నేషనల్ లెవెల్లో చక్రాలు కూడా తిప్పారని ఆయనే చెప్తారు. హైదరాబాద్ డెవలప్ ఇన్ని చేశారు. మరి ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఎగ్నెస్ట్ గా స్టాండ్ తీసుకున్నారు. ఈ బీజేపీ వల్ల ఈ దేశానికి మంచి జరగదని ఆయన అదే కట్టుబడి ఉన్నాడు 12 సంవత్సరాల నుంచి. నేను చెప్పేదేనండి, కానీ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ, ఒక రోజు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డారు, ఒక రోజు కేజ్రీవాల్ రాహుల్ గాంధీ పక్కన. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీతో నరేంద్ర మోడీతో ఒక్కసారి 4 సంవత్సరాలు నల్ల చొక్కా వేసుకుని బయటకు వచ్చారు 2018లో, మళ్ళీ వారితో కలిశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా స్విచ్ చేస్తారు ఆయన కూటములు అనేది. తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రువు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. మరి ఆయన చెప్తున్నా, వినండి ఒక మాట. అలాంటి తెలుగుదేశం పార్టీ మొత్తం చరిత్రలో ఒక్కసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు. తెలుగుదేశం ప్లీజ్, ఆ ఒక్కసారికే జనం బుద్ధి చెప్పారు. మళ్ళీ అలాంటి తప్పు ఈ జనంలో చేయడికి ఆయనే కాదు, ఆ పార్టీ చేయదు. ఇంకా ఎందుకో తెలియదు, ఆ టీడీపీ డిఎన్ఏకి కాంగ్రెస్ డిఎన్ఏకి సెట్ కాదు. ఓకే సార్, మిగతా అన్ని పార్టీలతో, కమ్యూనిస్టులతో కలిసారు, బీజేపీతో కలిసారు. అసలు అప్పుడు ఎన్డీఏ మనకి ఆయనే కన్వీనర్ కదండి. అవును సార్. తర్వాత యునైటెడ్ ఫ్రంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు కదండి. ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వస్తే కూడా నా రాష్ట్ర ముఖ్యమని వదిలేసుకున్నాడు కదండి. ఆయనతో ఎలా పోల్చుకుంటారు? అంటే ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆగర్భ శత్రు, కాంగ్రెస్ పార్టీగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, వెంకటకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీ రామారావు గారు కేంద్రం మిథ్య అని చెప్పేసి తెలుగువాడి ఆత్మగౌరవం పార్టీ పెట్టి కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీ ఏది మీరు అన్నారు ప్రధాన శత్రువు. అదే కాంగ్రెస్, ఒక్క నిమిషం సార్, అదే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జన్మనెత్తినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి హస్తగతం చేసుకుని మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ అయ్యి మళ్ళీ మోడీతో కలిసి మళ్ళీ మోడీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ మోడీతో కలిసి క్రెడిబిలిటీ గల నాయకుడు ఎవరండి? 2 విషయాలండి. ఒకటి ఢిల్లీ రాజకీయాలు ఇవాళ, ఒకటి. రెండోది, అంత మాత్రాన వేరే మాట్లాడొద్దు అని నేను అనట్లా. ఉంటాయి రాజకీయాలన్నీ మాట్లాడుకో, తప్పేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవడం కూడా కరెక్టే, బికాస్ ఆయన అక్కడ ప్రచారం చేశారు, ఢిల్లీలో ప్రచారం చేశాడు. సీనియర్ మోస్ట్ బీజేపీని గెలిపించమని మాట్లాడినాడు సార్, బీజేపీని గెలిపించమని ప్రచారం చేశాడు. కాబట్టి ఈ చర్చలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడడం తప్పు కాదు, 100% కరెక్ట్. అయితే ఆయన బీజేపీతో దూరమైన దగ్గరైన, మోడీ గారితో గొడవలు పడ్డా మళ్ళీ కలిసిన, ఇవన్నీ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అండి. అందరూ అంతే, అందరూ కలుస్తారు, కలవని వాళ్ళు ఎవరు లేరు. మమతా బెనర్జీ ఎన్డీఏలో లేరా? అంతకుముందు రైల్వే మంత్రిగా పనిచేయలేదా? ఫరూక్ అబ్దుల్లా లేడా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు టీం. అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ చంద్రబాబు నాయుడు. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్.
చంద్రబాబు Yes. నాయుడు గారు లాంటి టాల్ లీడరు నిన్న ఢిల్లీ ఎలక్షన్స్ లో వెళ్లకుండా ఉంటే ఎందుకు బాగుండేది. వెళ్ళకుండా ఉంటారు? ఎందుకంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటారు? టీడీపీ నిలబడలేదు కదా సార్ అక్కడ. ఎందుకు నిలబడపోయిన తెలుగు ఓటర్లు ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ పార్టీ కాబట్టి ఆయన వెళ్ళి NDA క్యాంపెయిన్ చేశారు. చంద్రబాబు Why? నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్ గా వెళ్ళి ప్రచారం చేశారా? మీరు ఏమైనా ఎన్డీఏ Convener కన్వీనర్ చేశారా? కాదండి, ఆయన NDA రఘురామ్ గారు భాగస్వామి అండి. NDA భాగస్వామిగా వచ్చారండి. భాగస్వామి గారు కన్వీనర్ ఎందుకు చేయలేదు సార్ ఆయన? సో ఇప్పుడు మీ బాధ ఏంటి? చంద్రబాబు నాయుడు వెళ్ళకపోతే మీరు గెలిచేవాళ్ళ? ఆయన ఏ కాదు, హోదాలో వెళ్ళి నాకు ప్రచారం అర్థం కాదు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక Anyway, ఢిల్లీ వెళ్ళకపోయి ఉంటే anyway, మేము sir. గెలిచేవాళ్ళమని పాపం వరప్రసాద్ గారు బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు, నంబర్ మారుతోంది, దేశ ప్రజలు నంబర్ మారుతోంది. ఎస్ కాబట్టి అప్పుడే డిక్లేర్ అవ్వలేదు. నేను వేరే ఛానల్ కి 30 వెళ్ళాలి. దాకా వచ్చింది. సో ఆప్ విన్ అవుతుంది. బీజేపీ 39కి దిగింది 48 నుంచి. ఆమ్ ఆద్మీ పార్టీ 22 నుంచి 30కి వెళ్ళింది. కంటిన్యూ అవుతోంది ఇప్పటి కౌంటింగ్. నుంచి ఇంకా ఆపు పెరుగుతుంది. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. ఇంకా దాదాపు నాకు తెలిసి ఇంకా 8-9 రౌండ్స్ దాకా. రఘురామ్ గారు వేరే ఛానల్లో కలుద్దాం మళ్ళా. ఆయన రాళ్ళు ఇక్కడే ఉంటారు, మీరు వెళ్ళండి. అంటాడా? ఆయన పార్టీ మారడు, ఛానల్ మారడు. మారడు. మీరు కావాలంటే మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు పార్టీలు మారండి, ఛానల్ మారండి. Thank you, sir. రైట్, Thank ఒక you. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనతో టీడీపీ ప్రతినిధి జ్యోత్స్న గారు కూడా జాయిన్ అయ్యారు. చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టేట్ వైడ్గా అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఎక్కడ పెట్టుకోలేదు. ఓన్లీ నేషనల్ ఎమర్జీ అయింది ఓన్లీ ఒక అరవింద్ కేజ్రీవాల్ కాదు కదా. ఇప్పుడు ఈవెన్ ఇండియా కూటమిలో కూడా రోజుకో పాలసీ, కాంగ్రెస్ ఊరుకో పాలసీ అంటే ఎవరు ఒప్పుకుంటారండి? నాకు అర్థంగా చెప్పండి. కాంగ్రెస్ ఊరుకో పాలసీ అంట. ఏమండి? ఊరుకుదా అండి? మీ సిద్ధాంతం లేని పార్టీలు ఉండవండి. ఏది సిద్ధాంతం లేని ఏ సిద్ధాంతం? బీజేపీకి ఏ సిద్ధాంతం ఉంది? ఢిల్లీ జనాన్ని మోసం చేసి, ఢిల్లీ ప్రజలు మోసం చేశాడు. సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేకపోతే పునాది కింద పునాది లేకుండా ఇల్లు ఎలా కడతారు? నాకు అర్థం కాదు. ఢిల్లీ ప్రజలు ఏదో మోసం- 3 రోజుల పాటు ఉంటది అంతే. ఓ తుఫానంతో కొట్టుకుపోద్ది. ఢిల్లీ ఇప్పుడు ప్రజలు మోసం తుఫానుకి కేజ్రీవాల్ కొట్టుకుపోయాడు. ఆపు కొట్టుకుపోయింది. ఏమి మళ్ళీ కొట్టుకోలేదు. వచ్చి బ్రిక్ కట్టాలంటే అయ్యేది కాదు. అది అయిపోయింది. ఇంకా చరిత్ర. అందుకని చెప్పాను మీకు. మీది ఆపు, త్వరలో కేజ్రీవాల్ బీజేపీ రఘు చెప్పాడంటే అవుద్ది. త్వరలో బీజేపీతో ఒక చరిత్ర అవుతుందండి. ఇక్కడతో ఇది అంతం కాదండి, ఇది ఆరంభం. రఘు గారు, ఇది అంతం కాదు, ఆరంభం. గుర్తుపెట్టుకోండి. మునిగిపోతుంది ఆరంభం అంటే ఎట్లా? అది నాకు అర్థం కాలేదు. అంటే కాదు, 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 ఇది ఇక్కడ రఘు